హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాన్విక్ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మటన్ కర్రీ విత్ బగారా రైస్ చేయబోతున్నానండి. ఇందుకోసం ఒక 2 తెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగనే పచ్చి కొబ్బరి కొంచెం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చెక్క, అలాగే ఒక 4 లవంగాలు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. అలాగనే ఒక చిన్న సైజు టమోటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకొనేసి ఇలా పేస్ట్ చేసుకొనేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. సో ఈ మటన్ కర్రీ కోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టి మీకు కావలసినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత మీకు కావలసిన మసాలా దినుసులు ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా చెక్క, మరాఠీ మొగ్గ, ఒక జాపత్రి, ఒక స్టారు, అలాగనే ఒక 3 లవంగాల్ని యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్లేవర్ అనేది బాగా పట్టే వరకు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగనే 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని గంటె తీసుకొని కలిపెట్టాలి. తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసి ఇవంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. సో ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు టమోటా కూడా తీసుకొని దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఈ టమోటా బాగా కుక్ అవ్వాలండి. కుక్ అయ్యేంత వరకు మనము గంటితో కలబెడుతూ ఉండాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలి, లేకపోతే అడుగు అనేది అంటేస్తుంది. సో ఇలా అడుగు అంటకుండా గంటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత 1/2 కేజీ మటన్ని బాగా వాటర్లో వాష్ చేసుకొని ఈ మటన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటర్ అనేది మటన్లో ఉండే వాటర్ అంతా వచ్చే వరకు ఈ మటన్ని బాగా గంటతో తిప్పుతూ ఇలా ఫ్రై చేయాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగనే రాళ్ళుప్పు కొంచెము యాడ్ చేసి ఇవంతా బాగా మిక్స్ అయ్యేలాగా మటన్ని గంటితో కలబెట్టాలి. ఇది కలబెట్టేటప్పుడు అడుగు అంటకుండా చూసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని కలుపుకోండి. చూస్తున్నారుగా వాటర్ బాగా వస్తుంది మటన్లో. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి దీన్ని కూడా బాగా గంటితో కలబెట్టాలి. తర్వాత ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కారంని కూడా యాడ్ చేస్తున్నాను. నాకు స్పైస్ అంటే చాలా ఇష్టం అండి. నేను స్పైసీగా చేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినలేమనుకుంటే 1.5 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేయండి. గంటితో బాగా మిక్స్ చేసి తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్నంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా గంటితో కలబెడుతూ మీడియం ఫ్లేమ్లో బాగా ఆయిల్ అనేది తేలేంత వరకు బాగా మటన్ అనేది ఇలా కలుపుతూ ఉండండి. చూసారుగా ఆయిల్ అనేది తేలుతుంది. తర్వాత ఒక 4 జీడిపప్పు యాడ్ చేస్తాను. మీ ఆప్షనల్ అండి జీడిపప్పు. తర్వాత మీకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోండి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. సో ఇలా మరీ ఎక్కువ పోస్తే బాగుండదండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత బగారా రైస్ కోసం ఇక్కడ ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాసు రైస్ తీసుకొని కడిగి నానబెట్టి పెట్టుకునేసినానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక పాత్ర తీసుకొని అందులోకి ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం యాడ్ చేసుకున్నాను. మీకు కావాల్సిన మసాలా దినుసులు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బిర్యానీ ఆకు, స్టారు, చెక్క, లవంగము, అనాస పువ్వు ఇవన్నీ యాడ్ చేశాను. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి,
4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసి తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేశాను. తర్వాత జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు టమోటాను కూడా ఇక్కడ చిన్న సైజు టమోటా లేదా హాఫ్ టమోటా ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుందండి. సో ఈ టమోటా అంతా బాగా ఫ్రై అవ్వాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి, లేదంటే ఇక్కడ కూడా అడుగు అంటుతుందండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇందాక మనము పేస్ట్ చేసుకున్నాం కదండి మటన్లోకి, ఆ పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్ నేను పక్కన తీసుకొని పెట్టుకున్నానండి. సో ఆ పేస్ట్ని చూస్తున్నారుగా, ఈ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా గంటతో తిప్పుతూ ఫ్రై అవ్వనివ్వాలండి. ఇదంతా ఫ్రై అయ్యి వాటర్ అనేది మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు సో ఇలా తేలుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూను పెరుగును కూడా యాడ్ చేసుకొని ఈ పెరుగు కూడా బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయ్యేంత వరకు గంటతో బాగా తిప్పుతూ ఉండండి. అడుగు అనేది అంటకుండా చూసుకోండి. సో ఇలా తిప్పుకుంటూ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక తీసుకున్నారు కదండి, మీరు కారం తినలేదనుకుంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసినాం కదండి, సరిపోతుంది. నాకు ఇంకా కొంచెం స్పైస్ కావాలని ఇక్కడ మళ్ళీ ఒక 1/4 కారం కూడా యాడ్ చేశాను. తర్వాత అలాగనే 1/4 టేబుల్ స్పూను ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటూ అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండండి. తర్వాత ఇదంతా ఆయిల్ అనేది పైన తేలిన తర్వాత ఇప్పుడే నేను రాళ్ళ ఉప్పునే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మళ్ళీ వాటర్ అంతా పోసిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడే యాడ్ చేసేసాను. తర్వాత వచ్చేసి ఇందాక తీసుకున్నాం కదండి, ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటరు, ఇక్కడ నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ పుదీనాని యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో తెరలేంత వరకు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అండి చాలు, బాగా తెరులుతుంది ఎసురు అనేది. మూత పెట్టేసేసి బాగా ఎసురు తెరలేంత వరకు పెట్టుకోండి. చూస్తున్నారుగా, ఇలా ఎసురు తెరలేటప్పుడు మనము ఇందాక రైస్ని నానబెట్టుకున్నాం కదండి, ఆ రైస్ని ఇందులోకి వితౌట్ వాటరు ఇలా తీసుకొని చేత్తో అందులోకి వేసుకోండి. ఇలా రైస్ అనేది వేసేటప్పుడు మంట అనేది సిమ్లోకి పెట్టుకోండి, లేకపోతే చేయి కాలుతుందండి. సో ఇలా రైస్ వేసిన తర్వాత ఒకసారి గంటతో తిప్పేసేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అండి హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ మొత్తం, ఇది ఒక హై ఫ్లేమ్ 10 మినిట్స్, సిమ్లో ఒక 10 మినిట్స్ 20 మినిట్స్లో రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా, ఇంతలోగా మనకి మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. తర్వాత ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర అండ్ పుదీనా వేసేసి కలబెట్టేస్తున్నాను. మనకి మటన్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చూస్తున్నారుగా, మటన్ ఎక్కడ కూడా అడుగు అంటకుండా బాగా వాటర్ అనేది సరిపోయిందండి. దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసాను. ఇందాక చెప్పాను కదండి, రైస్ అనేది మొత్తం 20 మినిట్స్ ఇలా కుక్ అయిందండి పర్ఫెక్ట్గా. మనకి చూస్తున్నారుగా, చాలా బాగా కుక్ అయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్